అందరికీ జై భీమ్. నేను మీ దళపతి రవిదేవ. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూస్తే ప్రతిరోజు మాలల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి. మాలల మీద ఇంత దాడులు జరుగుతూ ఉంటే మరి మాల ఎమ్మెల్యేలు మాల ఎంపీలు మరి ఏం చేస్తున్నారు, ఎందుకు మౌనంగా ఉన్నారో అర్థం కాని పరిస్థితి. వర్గీకరణ విషయంలో నోరు మెదపని ఈ మాల ఎమ్మెల్యేలు మాల ఎంపీలు కనీసం ఈవేళ రోజుకు ఒక దాడి జరుగుతూ ఉంటే ఈ మాల కులం మీద ఇప్పుడైనా కూడా వాళ్ళు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? అసలు వాళ్ళు మాట్లాడవలసిన బాధ్యత వాళ్ళకి లేదా? మాల కులం పేరుతోటి వాళ్ళు ఎమ్మెల్యే టికెట్లు ఎంపీ టికెట్లు సంపాదించుకున్న ఈ వీళ్ళందరూ కూడా ఈరోజు మాల కులంపై జరుగుతున్న ఈ దాడి విషయంలో స్పందించకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఈ మాల ఎమ్మెల్యేలు ఎంపీలంతా కూడా ఒక్క విషయం గమనించాలి. ఇవాళ మీరు ఎమ్మెల్యేగా ఉన్నా ఎంపీగా ఉన్నా అది కులం పేరుతోటి మీకు ఆ టికెట్లు ఇచ్చారు, మీరు ఎమ్మెల్యేలు అయ్యారు ఎంపీలు అయ్యారు. కానీ మాకు సంబంధం లేదు, మేము మాట్లాడమనంటే మీరు మాత్రం చక్కగా ఎమ్మెల్యేలు ఎంపీలు అయ్యి అధికారాన్ని అనుభవిస్తూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ మాల కులం మాత్రం ఈవేళ దాడులను ఎదుర్కొంటూ అంతరించిపోయే పరిస్థితి ఏర్పడింది. ఎప్పటికైనా మీరు మౌనం వీడి అన్ని రాజకీయ పార్టీల్లో ఉన్న గెలిచిన మాల ఎమ్మెల్యేలు ఎంపీలందరూ కూడా మీరు సమావేశమై ప్రభుత్వం దృష్టికి ఈ దాడుల విషయాలు తీసుకుని వెళ్ళాలి. ప్రభుత్వంతో మాట్లాడండి. మాలలపై జరుగుతున్న దాడుల నివారణ కోసం ప్రభుత్వం చర్యలు తీసుకునే విధంగా, ఎవరైనా దాడి చేస్తే కఠినంగా శిక్షించే విధంగా మీరంతా కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి. మీరు మౌనం వేడాలి. అందరూ కూడా ప్రభుత్వంతో మాట్లాడాలని చెప్పేసి నేను మాల ఐక్య వేదిక తరఫున డిమాండ్ చేస్తా ఉన్నా. ఇవాళ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్ర హోంమంత్రిగా ఒక దళిత మహిళ ఉంది. మరి ఆ దళిత మహిళకు ఈ మాలల మీద జరుగుతున్న దాడులు కనబడడం లేదా? అమ్మా, ఈ మాలలంటే వేరెవరో కాదు, నీ ఎస్సీ కులంలో మీ సోదర కులం. నీ సోదర కులం మీద దాడులు జరుగుతూ ఉంటే నువ్వు ఈ దాడుల నివారణ కోసం నువ్వు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నావు? ఆ దాడి చేసిన వాళ్ళ మీద నువ్వు ఎటువంటి కేసులు నమోదు చేస్తున్నావు? వాళ్ళని ఏ విధంగా శిక్షిస్తున్నావు నువ్వు? అయ్యా ఎస్సీ కమిషన్ చైర్మన్ గారు, మీకు ఈ దాడులు కనిపించడం లేదా? మీ సోదర జాతి మీద జరుగుతున్న ఈ దాడులు మీకు కనబడడం లేదా? మీరు ఎస్సీ 59 కులాలకు కూడా చైర్మన్ కదా. 59 కులాల ఈ మాల కులం ఒకటి కదా. ఈ మాల కులం మీద జరుగుతున్న ఈ దాడిని నివారించడం కోసం మీరు ఏ విధమైన చర్యలు తీసుకున్నారు? మరి ఎస్సీ కమిషన్ చైర్మన్ గారు జవహర్ గారు కూడా ఆలోచించాలి. ఏదేమైనప్పటికీ కూడా ఈవేళ రాష్ట్రంలో మాలల పరిస్థితి చాలా దారుణమైన స్థితిలో ఉంది. నిత్యం ఏదో ఒక చోట దాడులు జరుగుతూనే ఉన్నాయి. మొన్న పిఠాపురంలో, మొన్న కృష్ణా జిల్లా యాకమూరులో, నిన్న ఏలూరు జిల్లా కైకలూరులో, అలాగే మరొక చోట నిన్న పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం చెరుకువాడలో గత వారం రోజుల్లోనే 4 దాడులు జరిగినాయి. కత్తులతో పొడి చేస్తున్నారు, కర్రలతో కొడుతూ ఉన్నారు, వెలివేస్తా ఉన్నారు. ఎంత దారుణమైన స్థితి ఈవేళ మాల జాతి ఎదుర్కొంటూ ఉంది. మాల కులంతో, మాల కులం కార్డుతోటి ఎమ్మెల్యేలు ఎంపీలు రాజకీయ పదవులు సంపాదించుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈవేళ ఈ జాతి అనుభవిస్తున్న ఎదుర్కొంటున్న ఈ సమస్యకు మీరు పరిష్కారం చూపించే విధంగా పార్టీలకు అతీతంగా మీరంతా కూడా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి. ఈ దాడుల నివారణపై చర్యలు తీసుకునే విధంగా మీరు ప్రభుత్వం మీద, హోంమంత్రి మీద, ఎస్సీ కమిషన్ చైర్మన్ మీద మీరు ఒత్తిడిని తీసుకురండి. ఎక్కడైతే దాడులు జరిగాయో అక్కడ దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి. ఆ బాధితులకు ప్రభుత్వం అండగా నిలబడాలి. ఒక మాల ప్రజాప్రతినిధులుగా ఆ మాల జాతికి, ఆ బాధితులకు కూడా మీరంతా
మద్దతుగా, సపోర్టుగా, తోడుగా నిలబడాలని చెప్పి మాల ఐక్య వేదిక తరఫున నేను కోరుతూ ఉన్నా. జై భీమ్, జై భారత్.